సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఇప్పుడు టైం వచ్చేసి 8 అయితే అవుతుంది. మార్నింగ్ 4 గంటల నుంచి మా ఇంట్లో పని అవుతుంటే ఇప్పుడు అయ్యింది. ఇక ఇక మామిడి ఆకులు కట్టేసాము, బంతి పూలు ఇటు అన్నీ అయిపోయినాయి. ఇక ఒకరోజు ముందే హౌస్ క్లీనింగ్ అయిపోయింది, ఫ్రిడ్జ్ కడిగేసినాము, అన్నీ కడిగేసినాము. ఇక పూజ సామాన్లు, కొబ్బరికాయలు, పువ్వులు అన్నీ నిన్ననే తెచ్చుకొచ్చేసినాము. కానీ ఆయన మన 5 గంటల నుంచి 4 గంటల నుంచి పని అవుతున్నా కానీ 8 అయింది మా ఇంట్లో పూజ అయిపోయే వరకు. ఇక 5 గంటల నుంచి నేను మా మమ్మీ అయితే అన్ని పనులు చేసుకుంటున్నాము. ఇక మా డాడీ నిన్న షూట్కి పోయి వచ్చేవారికి అలసిపోయిందని చెప్పి మా డాడీని డిస్టర్బ్ చేయలే, మేము చేయలే. ఇక పూజ అయితే అయిపోయింది. ఇక ఫైనలీ ఇక పండుగ అంటేనే ఇంట్లో తల్ల ఒక చెయ్యి వేస్తేనే అన్ని పనులు తొందరగా అవుతుంది. ఇక మా టైగర్ కూడా అక్కడ నుంచి ఆవాజ్ ఇస్తుంది. అవును, కరెక్టే చెప్తున్నాం అది. సో ఇప్పుడైతే గుడికి వెళ్తున్నాము. ఇక ఇవాళ పూజ అయితే నాతోనే అయ్యింది ఇంట్లో. సో గుడికాడ ఇవాళ ఇప్పుడు పూజ అన్నీ రెడీ పెట్టుకున్నాము, పంచామృతం గిట్ట అక్కడ ఇంకా మమ్మీ రెడీ చేస్తుంది. సో గుడిలో కూడా ఒకవేళ ఛాన్స్ ఉంటే అక్కడ మా గుడిలో ఎట్లా అయితే పూజ మీకు అది కూడా చూపిస్తాను. సో గైస్, మీరు చూసుకోవచ్చు ఇవాళ శివరాత్రి సందర్భంగా ఇక మా మమ్మీ అయితే మొత్తము మంచిగా సెట్ చేసి పెట్టింది. పండ్లు, పువ్వులు అన్నీ సెట్ చేసి పెట్టింది. నేను ఒకరోజు ముందే పూజ సామాన్లు ఇది అన్నీ కరిగి పెట్టింది. ఇవాళ అన్నీ సెట్ చేసి పెడితే ఇక నాతోనైతే పూజ చేయించింది. మీరు చూసుకోవచ్చు, శివుని మధ్యలో పెట్టి మంచిగా పూజ అయితే చేసినాము. శివుడు ఇది మా అన్న ఆదియోగి దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిండు. కోయంబత్తూరులో ఉన్నా అనుకుంటా, నాకు తెలియదు. సో మా ఇంట్లో పూజ అయితే మంచిగా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇప్పుడు గుడికి అయితే వెళ్ళాలి. ఫైనలీ మా దర్శనం అయితే అయిపోయింది. సో ఈరోజు మా ఇంటికాడ శివుని ఆలయంలో వచ్చేసి ఏకంగా గర్భగుడి లోపలికి తీసుకొని మాతోనైతే పూజ అయితే చేయించినారు. సో మా దర్శనం అయిపోయింది, అన్ని గుడిలకి తిరిగేసినాము. సో ఇంటికైతే వచ్చినాము. సో ఈరోజు మేమైతే మా ఇంట్లో ఫాస్టింగ్ ఉంటాము. నేను, మా మమ్మీ, మా అన్న. మా అన్న బెంగళూరులో ఉన్నారు కాబట్టి మా అన్న అక్కడనే ఫాస్టింగ్. ఇక మా డాడీ అయితే ఫాస్టింగ్ ఉన్నారు. సో ఫాస్టింగ్ అనగానే, ఒక పొద్దు అనగానే అందరు ఏమనుకుంటారంటే రోజంతా ఏం తినకుండా ఏం తాగకుండా ఉంటే ఒక పొద్దు అయిపోయింది, ఇక నా ఫలితం వచ్చేసిందని అనుకుంటారు. సో అది తప్పు గైజ్, అది ఒక పొద్దు కాదు. కానీ ఒక్క పొద్దు ఉండడం అంటే దేవుని నామస్మరణ చేయండి. సో నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నాకు ఒక పంతులు చెప్పిండు, అసలు ఫాస్టింగ్ అంటే ఏంటి, ఏం తినకుండా చేయకుండా ఉండడం కాదు. మీరు ఫాస్టింగ్లో ఏదైనా నీళ్ళు తాగొచ్చు, పాలు తాగొచ్చు. ఎందుకంటే పేషెంట్ ఇట్లా ఉంటారు కదా, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇలాంటి రోజులలో కొన్ని ఫెస్టివల్స్ టైమ్స్లలో ఒక పొద్దు ఉన్నవాళ్ళు రోజంతా దేవుని నామస్మరణ చేయడం వల్ల చాలా మంచిదంట గైస్. సో నేను ఇది మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నాకు ఒక మంచి వార్త తెలిసింది కాబట్టి ఆ మంచి వార్త 10 మందికి తెలవాలని చెప్పి నేను ఈ వీడియో రూపంలో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. సో ఈవినింగ్ మళ్ళీ మేము ఫాస్టింగ్ అయితే వదిలేస్తాము. సో మేము ఎలా వదులుతాము, మేము ఆర్మీ ఏరియాలో కోటేశ్వర్ మందిర్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడ వెళ్ళి శివుని దర్శనం చేసుకొని ఫాస్టింగ్ అయితే వదులుతాము. సో అది కూడా చూపిస్తాను. సో ఇప్పటిదాకా నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో హే గైస్, ఇప్పుడైతే మేము ఫైనలీ ఇంటికైతే వచ్చేసినాము. కోటేశ్వర్ మందిర్లో మంచి దర్శనం అయిపోయింది. అక్కడ బ్లాగ్ తీద్దాం అనుకున్నాం కానీ
నాకు ఓపిక లేక నేను బ్లాగ్ అయితే తీయలేను. సో ఇప్పుడు టైం అయితే 6 అయింది. సో ఇప్పుడు ఫాస్టింగ్ అయితే వదలాలి. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరు ఫాస్టింగ్ వదులుతారు, కానీ మా దగ్గర మాత్రం ఫస్ట్ ఫాస్టింగ్ వదిలేది మాత్రం మేము ఖజూర్తో వదులుతాము. సో మీ అందరికీ చెప్పలేను, కానీ సో ఈరోజు నా బర్త్డే కాబట్టి అందరు బర్త్డే రోజు కేక్ వస్తే నేను బర్త్డే రోజు వాటర్ మెలన్ కోస్తున్నాను. ఇక నేను ఎప్పుడో చిన్నప్పుడు నా ఫస్ట్ బర్త్డే జరుపుకోలేరు కాబట్టి అప్పుడు కూడా ఇట్లనే పుచ్చపండే కోసినారంట. మళ్ళీ 22 ఇయర్స్కి మళ్ళీ పుచ్చపండు కోస్తున్నాను నేను నా బర్త్డే రోజు. సో ఇక ఇంతనే, ఇక ఫ్రూట్స్ ఉంటుంది, ఇదే తినాలి. సో ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో శివరాత్రి మాత్రం ఇలానే జరుగుతుంది. మా ఇంట్లో టీవీ నడవదు ఇవాళ. ఒట్టి ఒక మంజునాథ సినిమా వస్తుంది, ఆ ఒక్క సినిమా ఎప్పుడు వస్తే మేము అంతే ఆ ఒక్క పూట టీవీ ఆన్ చేసి మళ్ళీ బంద్ చేస్తాం. ఇక దేవుని పాటలు యాజ్ ఇట్ ఈస్ నడుస్తూనే ఉంటుంది. సో ఇంకొకటి, నేను చిన్నోని కానీ పెద్ద మాట చెప్తున్నాను అనుకోకుండా, కొందరు ఉంటారు గైస్ ఎట్లా అంటే శివుడిది ఒక ఫోటో పెట్టుకొని అది గంజాయి తాగుతారో అది ఏం తాగుతారో నాకు తెలియదు. ఏమన్నా అంటే శివుడు తాగిన నేను తాగేనా అని అంటారు. మరి శివుడు కూడా విషయం తాగినప్పుడు మనం ఎందుకు విషయం మింగుతలేం? మీరు కూడా చెప్పండి కదా, నేను తప్పైతే చెప్తలేను కదా. సరే ఉంటే నేను అవన్నీ వదిలేసాను. కానీ సో మళ్ళీ మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఈ వీడియోని అయితే ఇక్కడ నేను చేస్తున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టు అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.